మొన్న జరిగిన కలకట్టాలో జరిగిన ఒక ఘటన, ఒక వైద్య విద్యార్థినిని కొంతమంది దుండగులు రేప్ చేసేసి మర్డర్ చేశారు. ఇది ఎవరో ఒక కామాంధుడు ఒక అమ్మాయి మీద అఘాయిత్యం చేసిన సంఘటనగా చూడాల్సిన పరిస్థితి కాదు ఇది. ఎందుకంటే మెడికల్ కాలేజ్లో డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న కొంతమంది సంఘ విద్రోహ శక్తులు, అలాగే ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్న కొంతమంది సంఘ విద్రోహ శక్తులు కాలేజ్ మొత్తంలో ఉన్న విద్యార్థులకు కూడా సప్లై చేసుకుంటూ పోతూ ఉంటే, ఈ వైద్య విద్యార్థిని దానికి ప్రతిఘటించడం మూలంగానే ప్రతీకార చర్యలో భాగంగా ఈమెను దాడి చేసేసి మానభంగం చేసేసి హత్య చేయడం జరిగింది. అంటే ఇక్కడ ముఖ్యంగా ఒక సమాజం యొక్క అదృష్టం ఏంటంటే దీంట్లో సిబిఐ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు ఈ సంఘ విద్రోహ శక్తులను పూర్తి స్థాయిలో కూకటిపేళ్ల వరకు గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి ఆలోచించేసి వాళ్ళని పట్టుకొని ఖచ్చితంగా ఈ డ్రగ్ రాకెట్ను, ఉమెన్ రాకెట్ను అంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను.